శ్రద్ధ. దేవుడంటే శ్రద్ధ కలిగి ఉండటం. వాక్యం చెప్తుంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అంతేకాదు, కేవలం ఆ మాట ఒకటే కాదు, సామెతలు 13:4లో కూడా ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది అని లేఖనం ప్రకటిస్తోంది. చాలామంది ఈ లోకంలో వివిధ విషయాలపై శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అందము, ఆరోగ్యము, రాజకీయము, సేవా కార్యక్రమాలు, విద్యా ఉద్యోగము, దాన కార్యక్రమాలు, ఇలాంటి వాటిపైన ఎంతగానో శ్రద్ధ కలిగి ఉంటారు. నిజమే. మరి అందం మీద శ్రద్ధ చూపించినప్పుడు వారు మిస్ వరల్డ్ లేక మిస్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్ లేక మిస్టర్ యూనివర్స్ అవుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించినప్పుడు మరి వారు ఆటలు మీద శ్రద్ధ చూపించినప్పుడు ఛాంపియన్స్ అవుతారు న్యాచురల్గా. అలాగే రాజకీయం మీద శ్రద్ధ చూపించినప్పుడు వారు మంచి పొలిటీషియన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సేవా కార్యక్రమాల మీద శ్రద్ధ చూపించినప్పుడు అనేక రకమైన రివార్డ్స్ మనకు వస్తూ ఉంటాయి. విద్యా ఉద్యోగం అయినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అవుతారు. అట్లాగే దాన కార్యక్రమాల్లో శ్రద్ధ చూపించినప్పుడు అవార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మనకైతే ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ కావాలి. ఎవరైతే ఆత్మీయంగా శ్రద్ధగా ఉంటారో వారి ప్రాణం పుష్టిగా ఉంటుందని లేఖనం చెబుతూ ఉంది. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో శ్రద్ధగా ఉండటం అంటే ఏమిటి? ఎలా శ్రద్ధగా ఉండాలి? ఏ విధంగా మనము జీవిస్తే అది శ్రద్ధ అని దేవుడు మరి గుర్తిస్తాడు అంటే, దేవుని ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? వాక్యంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యంలో ఉన్న ఆజ్ఞలు వినటం మాత్రమే కాకుండా వాటిని ఇంప్లిమెంటేషన్, అమలు పరచడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. 1 అంటే ఇప్పుడు వాక్యం అవసరం, వాక్యంలో ఉన్న ఆజ్ఞల యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే అమలు. రెండవదిగా ప్రార్థన అంటే మనం ఇతరులని నా కొరకు ప్రార్థన చేయండి అంటే సరిపోదు. మనం మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేయాలి, మనం కన్నీరు విడవాలి. వాక్యం అనగానే ఆజ్ఞలు, వాటి అమలు. రెండవదిగా ప్రార్థన అనగానే మీ మోకాళ్ళు, మీ కన్నీరు. మూడవదిగా రక్షణకై మనం శ్రద్ధ కలిగి ఉండాలి. రక్షణ ఎప్పుడు వస్తుంది? ఎవరికి వస్తుంది అంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనం అనేక మందిని ఉద్యోగంలోకి నడిపించాలి. వాక్యంపై శ్రద్ధ కలిగి జీవించాలి. రెండవదిగా ప్రార్థనపై శ్రద్ధ కలిగి జీవించాలి. మూడవదిగా రక్షణకై ఉపవాసము, ఉద్యోగంతో మనం నింపబడి ఉండాలి. నాలుగవదిగా అద్భుతాల కొరకై శ్రద్ధ కలిగి ఉండాలి. దాని కొరకు త్యాగం అవసరం, మంచి బుద్ధి అవసరం. మనము అద్భుతాలు చేయాలి అంటే మనము ముందుగా ఒక త్యాగం కలిగినటువంటి జీవితంలోకి ప్రవేశించాలి. మంచి బుద్ధి కలిగి ఉండాలి. అంతే తప్ప ఇవేమీ లేకుండా మనము ఇతరుల కోసం మనం ఏం అద్భుతాలు మరి పొందలేం. మనం ఈ మంచి బుద్ధి లేకపోయినా, ఈ త్యాగం లేకపోతేనా. నాలుగవదిగా అద్భుతాల కొరకై శ్రద్ధ ఉండాలని చూశారు. ఐదవదిగా ఆశ్చర్యాల కొరకై మనం శ్రద్ధ కలిగి ఉండాలి. దాని కొరకు దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి. మనుషులందరినీ మనం సమానంగా ప్రేమించగలగాలి. సంఘాలన్నిటినీ ప్రేమించగలగాలి. దేవుని భక్తులను అందరినీ ప్రేమించగలగాలి. దేవుడు మనుషుల్ని ప్రేమించినట్టుగా ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యంపై శ్రద్ధ, ప్రార్థనపై శ్రద్ధ, రక్షణకై శ్రద్ధ, అద్భుతాల కొరకై శ్రద్ధ, ఆశ్చర్యాల కొరకై శ్రద్ధ. లాస్ట్గా బట్ నాట్ లీస్ట్ రాకడకై శ్రద్ధ. మారనాథ, యేసు రమ్ము, త్వరగా రమ్ము. రాకడకై శ్రద్ధ కలిగి ఉండాలి. దీనికోసం ప్రతి క్షణము మనం నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి అని మిమ్మలను వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దేవుడు దీవించును గాక మిమ్మలను. దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.